పాట 4516 గారి పాట 4516 ఏకాంబరం గారి పాట 5016 ఒకటోసారి బొజ్జ గణపయ్య లడ్డు వేలం వేయడం జరుగుతుంది. కాస్త భక్తులు ముందడికి వచ్చి మీ యొక్క లక్కుని పరీక్షించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్య గమనిక, లడ్డు లక్కీ డ్రాలో సారపు ఏకాంబరం గారి పాట 5016 ఒకటోసారి. ముఖ్య గమనిక, ఇప్పుడు మాకు తెలిసింది, లడ్డు వేలం పాట ఒక లడ్డు లడ్డు లక్కీ డ్రా ఒక లడ్డు కాదు, 2 లడ్డూలు, ఒకటి 2 కిలోల లడ్డు మరి ఇంకొకటి 1 కిలో లడ్డు. చిన్న బొజ్జగంపే చేతిలో ఉన్న 2 కిలో లడ్డు, అటు చిన్న బొజ్జగంపే చేతిలో ఉన్న పైన ఉన్న ఇంకా 1 కిలో లడ్డు. కావున ఇద్దరికి మీరు లడ్డు గెలుచుకోవచ్చు. కావున కాస్త ముందుకు వచ్చి లడ్డు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా 5 చిట్టీలు మాత్రమే మిగిలి లడ్డు దివ్యమైన 10 కిలోల లడ్డు వేలం వేయడం జరుగుతుంది. వేలం ఇప్పటి వరకు 5016 యాసారపు ఏకాంబరం గారు పాడారు. ఇంకా భక్తులు ఎవరైనా ఉంటే కాస్త ముందుకొచ్చి లడ్డు వేలం వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పరికిపల్ల రమేష్ గారి పాట 5216 5216 ముఖ్యంగా పూజలు అందుకున్న లడ్డు బొజ్జ గణపయ్య లడ్డు 5216 ఒకటోసారి. పెద్ద లడ్డు పరికిపల్ల రమేష్ గారి పాట 5216 ఒకటోసారి. వ్యాసారపు ఏకాంబరం గారి పాట 5516 యాసారపు ఏకాంబరం గారి పాట 5516 యూట్యూబ్ లో పెట్టడానికి రికార్డ్ చేసుకొని రాజు. ఏకాంబరం గారి పాట 5516 ఒకటోసారి. జంటియాల తిరుపతి గారి పాట 6016 జంటియాల తిరుపతి గారి పాట 6016 ఒకటోసారి. తిరుపతి గారి పాట 6016 ఒకటోసారి. ఏకాంబరం గారి పాట 6516 ఒకటోసారి. గారి పాట 6516 10 కిలోల లడ్డు బొజ్జ గణపయ్య చేతిలో ఉన్న పెద్ద లడ్డు దివ్యంగా పూజలు అందుకున్న లడ్డు మీ సొంతం చేసుకోవచ్చు. దాని కారణంగా యాసారపు ఏకాంబరం గారు పాడిన పాట 6516 ఒకటోసారి. తిరుపతి గారి పాట 6616 గారి పాట 6616 ఒకటోసారి. తిరుపతి గారి పాట 6616 ఒకటోసారి. తిరుపతి గారి పాట 6616
616 ఒకటోసారి. పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య లడ్డు వ్యాసారపు యాకంబ్రం గారి పాట 7016 ఒకటోసారి. గెంట్యం తిరుపతి గారి పాట 7116 ఒకటోసారి. రంజిత్ గారి పాట 2816. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఘనంగా. వెంకన్న గారి పాట 3016 ఒకటోసారి. 3016 ఒకటోసారి. పాట 3016 ఒకటోసారి. సదం వెంకన్న గారి పాట 5 కిలోల లడ్డు కోసం దివ్యంగా పూజలు అందుకున్న గణపతి చేతిలో ఉన్న 5 కిలోల లడ్డు కోసం 3016 రెండోసారి. పెంచాల రంజిత్ గారి పాట 3216 ఒకటోసారి. మరాఠీ మహేష్ గారి పాట 4116 ఒకటోసారి. మరాఠీ మహేష్ గారి పాట 4116 ఒకటోసారి. మహేష్ గారి పాట 4116 ఒకటోసారి. మరాఠీ మహేష్ గారి పాట 4016 రెండోసారి. మరాఠీ మహేష్ గారి పాట 4016 రెండోసారి. చివరి లడ్డు మరాఠీ మహేష్ గారి పాట 4016 మూడోసారి. కమిటీ వారు పాడే పాట 116 ఒకటోసారి. అన్నా 216. వ్యాసారపు యాకంబ్రం గారి పాట 516 ఒకటోసారి. మాసపర్తి రమేష్ గారి పాట కావాలంటే మీరు ఒకసారి స్టేజ్ ముందు ఉన్న తోటి వినాయకుడు తోటి బుజ్జ గణపయ్య బాల గణేష్ గణపయ్య చేతిలో ఉంది చూడొచ్చు. 1 కిలో లడ్డు దానికి వేలం వేయడం జరిగింది. దానికి గాను మాసపర్తి రమేష్ గారు పాడిన పాట 1016 ఒకటోసారి. వ్యాసారపు యాకంబ్రం గారి పాట 1700. యాకంబ్రం గారి పాట 1516 ఒకటోసారి. పాట 1616 ఒకటోసారి. అన్నా 1816. వ్యాసారపు యాకంబ్రం గారి పాట 1816 ఒకటోసారి. మరి బుజ్జ గణపయ్య తోటి గణపయ్య చేతిలో ఉన్న 1 కిలో లడ్డు వేలం వేయడం జరిగింది. దానికి కాను వ్యాసారపు యాకంబ్రం గారు పాడిన పాట 1816 ఒకటోసారి. వేలానుకున్న చివరి లడ్డు చాలా ఘనంగా పూజలు అందుకున్న లడ్డు చివరి అవకాశం మీ సొంతం చేసుకునే దివ్యమైన అవకాశం. కాస్త భక్తులు ముందరికి వచ్చి మరి లడ్డు వేలంపాటలో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
బొజ్జ కలిపే చేతిలో ఉన్న 1 కిలో లడ్డు చివరి లడ్డు దానికి కావున వ్యాసారపు యాకరమ్మ గారు పాడిన పాట 1816 ఒకటోసారి. నాకు వచ్చిన అదృష్టం. యాకాంబరం గారి పాట 1816 ఒకటోసారి. తీసుకుంటా. తోటి వినాయకుడి చోట్లో ఉన్న 1 కిలో లడ్డు దివ్యంగా పూజలందుకున్న లడ్డు వేలం వేయడం జరుగుతుంది. ఇది చివరి లడ్డు వేలం. దీనికి కావున వ్యాసారపు వ్యాకరణ గారు పాడిన పాట 1816 ఒకటోసారి. వ్యాసారపు ఏకాంబరం గారి పాట 1816 రెండోసారి. మామ గోలీ గోలి శివన్ గారి పాట 19 గారి పాట 2016 ఒకటోసారి. మాయి తోటి బొజ్జ గణపతి చేతిలో ఉన్న దివ్యమైన 1 కిలో లడ్డు అవకాశం. దానికి కావున పాడిన పాట మాసపర్తి రమేష్ గారు 2016 ఒకటోసారి. గోలి శ్రావణ్ గారి పాట 2116 ఒకటోసారి. గోలి శ్రవణ్ గారి పాట 2116 ఒకటోసారి. యాసారపు యాకమ్రం గారి పాట 2316 ఒకటోసారి. యాసారపు యాకమ్రం గారి పాట 2316. గోలి శ్రావణ్ గారి పాట 2416 ఒకటోసారి. మాయి తోటి వినాయకుని చేతిలో ఉన్న దివ్యమైన ఆఖరి లడ్డు మీ సొంతం చేసుకునే దివ్యమైన అవకాశం మీ చేతిలోనే ఉంది. దానికి కాను పాడిన పాట గోలి శ్రవణ్ గారు 2416 ఒకటోసారి. గోలి శ్రవణ్ గారి పాట 2416 రెండోసారి. గోలి శ్రవణ్ గారి పాట 2416 రెండోసారి. పాట 2400 పాట 2416 మూడోసారి. కాస్త చప్పట్లు కొట్టాలండి అందరూ. అదృష్టవంతుడు మాకు కూడా చూడాలని మనస్ఫూర్తిగా ఉంది. లక్కీగా తీయడం జరుగుతుంది. చిన్ని పాప తీయడం జరుగుతుంది. ఒక్కటి తీసింది మళ్ళీ అందుకు వేసింది. ఒక్క నిమిషం. గణేష్ మహారాజ్ కి మరి కాసేపట్లో లడ్డు ఎవరికి చెందుతుందో మీరు తెలుసుకోబోతున్నారు. తీయబోతుంది. అయ్యే
లడ్డు గెలుచుకున్న వారు